వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మనకి ఈ వీడియో ఏంటంటే నిన్న మనకి రామ్ చరణ్ గారి పెద్ద మూవీ నుంచి గ్లిమ్స్ వచ్చినాయి కదా. అసలు ఆ గ్లిమ్స్ ఏ విధంగా ఉంది ఏంటని డీటెయిల్ గా మాట్లాడుకుందాం. నిన్న దాంట్లో మనకి రకరకాల కెమెరా యాంగిల్స్ కానివ్వచ్చు, రామ్ చరణ్ గారి లుక్స్ కానివ్వచ్చు, ఆ యొక్క బీసీఎం కానీ ఇదంతా కూడా నాకు చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా రామ్ చరణ్ ఫ్యాన్స్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి లైక్ చేసి మీరు అంటే అటెండెన్స్ అయితే చేసుకోండి. ఇలాంటి మూవీ వీడియోస్ కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. నిన్న మనకి వీళ్ళు 1 నిమిషం 5 సెకండ్లు ఉన్నటువంటి ఒక టీజర్ కాదు, మనకి గ్లిమ్స్ అయితే రిలీజ్ చేశారనమాట. ఈ గ్లిమ్స్ మొత్తం కూడా హైలైట్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. మనకి దీంట్లో రామ్ చరణ్ గారి లుక్స్ మనకి మెయిన్ అని చెప్పచ్చు అనమాట. ఎందుకంటే గేమ్ చేంజర్ చూసిన తర్వాత రామ్ చరణ్ గారు ఫ్యాన్స్ అందరూ కూడాను ఇదేంట్రా బాబు ఇలా జరిగిందని చెప్పి ఒక డేలా అయితే పడిపోయారనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చే మూవీస్ ఏ విధంగా ఉంటాయో అని చెప్పేసి వాళ్ళు చాలా భయపడ్డారు. కానీ అలాంటి టెన్షన్ అవసరం లేదనమాట. ఎందుకంటే ఈ యొక్క లుక్స్ ఏవైతే ఉన్నాయో అసలు గేమ్ చేంజర్ మనం మర్చిపోయేటట్టయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే దానికి దీనికి అసలు ఎలాంటి పొంతన లేదు. నాకైతే లుక్స్ ఏవైతే ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఇంకా మనం ఈ యొక్క గ్లిమ్స్ ఏదైతే ఉందో దీని గురించి డివైడ్ చేసుకుంటూ మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనకి బ్యాక్గ్రౌండ్ వర్క్ గురించి మాట్లాడుకుందాం. అంటే కలర్ కాంబినేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ కలర్ కాంబినేషన్స్ అనేవి ఈ మూవీలో మనం డీటెయిల్ గా చూడొచ్చు. ఎంత చిన్న షార్ట్ అయినా కానీ దాంట్లో మనకి కలర్ డీటెయిలింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది. అదేవిధంగా బ్యాక్గ్రౌండ్ సెట్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు కానీ, బ్యాక్గ్రౌండ్ లో కలర్ డిజైనింగ్ కానీ ఇదంతా కూడా నాకు అయితే చాలా బాగా నచ్చింది అనమాట. మెయిన్లీ దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే రామ్ చరణ్ గారు అలా క్రికెట్ ఆడుతున్నప్పుడు మోకాల మీద కూర్చొని బ్యాట్ లా కింద కొట్టి లెగిసి షాట్ కొట్టాడు కదా, అదైతే అవసరం అని చెప్పుకోవచ్చు. ఇది అందరిని కూడా బాగా అంటే అందరిలోకి జనాల్లోకి వెళ్ళిపోయి జనాలందరూ దీని గురించి మాట్లాడుకునేటట్టయితే ఈ టీజర్ అది మనకి గ్లిమ్స్ అయితే చేస్తుంది అనమాట. అసలు దాని వల్ల కూడా మూవీ వాళ్ళు ఒక చిన్న స్ట్రాటజీని ఉపయోగించారు. అది ఏంటనేది చివరిలో చెప్తాను. ఇంకొక నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది నాకు అంతంత బాగుంది. అంతంత మాత్రం కూడా కాదు, బాగుంది. కానీ ఈ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని ఎక్కడో విన్నట్టు ఫీల్ నాకు వచ్చింది. మీలో చాలా మందికి ఎంతమందికి వచ్చింది అనేది అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే దాన్ని వీటి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ముందు దీని రియాక్షన్ చెప్తా. నాకైతే ఈ టీజర్ అనేది అయితే మనకి గ్లిమ్స్ అనేది చాలా చాలా బాగా నచ్చింది. దీంట్లో మనకి రామ్ చరణ్ గారి లుక్స్ కానీ, ఆయన యొక్క పర్ఫార్మెన్స్ కానీ, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు చేసినటువంటి యొక్క పర్ఫార్మెన్స్ ఏదైతే ఉందో ఇదంతా కూడా ఆసమ్ అని చెప్పుకోవచ్చు. మనకి మూవీ టీం వాళ్ళు ఫస్ట్ లో చెప్పాను కదా, మనకి వాళ్ళు ఒక స్ట్రాటజీ ఉపయోగించారు ఈ యొక్క క్రికెట్ విషయం ఏదైతే ఉందో దీని గురించి అని చెప్పి. అదేంటి అంటే ఏదన్నా ఒక గ్లిమ్స్ లో ఎలాంటి ఒక చిన్న పార్ట్ ని హైలైట్ చేయడం కానీ, లేదంటే గ్లిమ్స్ గురించి జనాలందరూ ఇంట్రెస్ట్ గా మాట్లాడుకునేటట్టు చేస్తే ఆర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎలా చేసినా వాళ్ళ సినిమాకి ప్రమోషన్ అనేది జరుగుతుంది అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ విధంగా ఈ షాట్ ని మనకి గ్లిమ్స్ లో పెట్టడం జరిగింది. అసలు నిజంగానే బ్యాట్స్మెన్ అలా కొట్టగలడా అంత స్పీడ్ గా వచ్చిన బాల్ ని అని చెప్పి చాలా మందికి డౌట్ వచ్చింది. కానీ నిజంగానే బ్యాట్స్మెన్ అలా కొట్టగలడంట. నేను ఇందాక ఇన్స్టాగ్రామ్ రీల్లో అయితే చూసాను అనమాట. నిజంగానే కొట్టగలడా ఆ టైంలో. మనకి ఏంటంటే దీంట్లో మనం ఇంకొకటి గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఈ యొక్క స్టోరీ మొత్తం ఏదైతే ఉందో అది ఇక్కడ మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కానీ చాలా మంది దీన్ని కాపీ అని చెప్పేసి అయితే అంటారనమాట. మనకి జాతిరత్నంలో క్రికెట్ సీన్ ఏదైతే ఉందో దాన్ని చూసి వీళ్ళు కాపీ కొట్టారు అంటారనమాట. అంతేకాకుండా ఈ యొక్క పోస్టర్స్ కానీ ఇవన్నీ కూడా ఫస్ట్ లుక్ కానీ ఇవన్నీ కూడా పుష్ప నుంచి కాపీ చేసి తీసుకొచ్చారు అని చెప్పేసి చాలా మంది అయితే అన్నారనమాట. ఎవరు ఎంత హేట్ చేసినా సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయితే కొడద్దు అనమాట. చాలా మంది ఫ్యాన్స్ చాలా నిరాశపడిపోయారు. కానీ కొంతమంది ఫ్యాన్స్ అయితే మంచి ఉత్సాహం ఉండి కింద కామెంట్లు అయితే పెడతారు అనమాట. ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా 1000 కోట్లు దాటిద్ది అని చెప్పేసి చాలా మంది అంటున్నారు అనమాట. బట్ చూద్దాం, 1000 కోట్లు అనేది మ్యాటర్ కాదు ఈ సినిమాకి. ఎందుకంటే ఈ యొక్క హార్డ్ వర్క్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఆల్రెడీ గ్లిమ్స్ లో వాళ్ళు చేసేటువంటి హార్డ్ వర్క్ చూసాం. ఖచ్చితంగా 1000 కోట్ల పైన ఈ మూవీ అయితే వసూలు చేస్తారనమాట. అంతేకాకుండా ఒక విషయం ఏంటంటే ఈ మూవీ మనకి దివాళీకి కానీ ఆర్ దసరాకి కానీ ఈ రెండిట్లో ఏదో ఒక ఫెస్టివల్ కి ఖచ్చితంగా రిలీజ్ అయిపోతుంది. ఒకవేళ ఏమన్నా కొట్టింది అంటే ఇంకా సంక్రాంతికి మళ్ళీ మ్యాక్సిమం సంక్రాంతికి రారు. ఎందుకంటే ఈ సంక్రాంతిని పెద్ద దెబ్బ పెట్టింది కాబట్టి వచ్చి సంక్రాంతి దాకా అయితే వీళ్ళు వెయిట్ చేయరు. మేబీ దివాళీకి మేబీ వీళ్ళు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనకి ఏంటంటే మనకి డైరెక్టర్ గారి హార్డ్ వర్క్ కూడా చాలా బాగుంది. ఎందుకంటే తిను సుకుమార్ గారి అసిస్టెంట్, ఆయన శిష్యుడు కాబట్టి ఆ యొక్క డీటెయిలింగ్ అనేది మనకి అక్కడ చాలా క్లియర్ గా అయితే కనిపిస్తుంది అనమాట. మనకి ఏంటంటే మూవీ అయితే అది మనకి గ్లిమ్స్ అయితే నాకు ఓవరాల్ గా చాలా అంటే చాలా బాగా నచ్చింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కూడా వీడియోకి లైక్ చేసి అటెండెన్స్ అయితే వేసుకోండి. ఇలాంటి మూవీ రివ్యూస్ హానెస్ట్ గా కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.